జిమ్మీ అలెగ్జాండర్ ఒక అద్భుతమైన వార్త. ప్రపంచంలో టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా దూసుకుపోతా ఉంది అన్న వార్తనే దాంట్లో మెయిన్ సారాంశం. అద్భుతం, ఏఐ సాయంతో శిశువు జననం. వైద్య రంగంలో న్యూయార్క్, మెక్సికో వైద్యులు సరికొత్త చరిత్రలు సృష్టించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక మహిళకి కృత్రిమ గర్భధారణ కలిగించారు. తాజాగా 40 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో మగ శిశువుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో శిశువు జన్మించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏఐ సాయంతో శుక్రకణాన్ని నేరుగా అండంలోకి పంపించారు. 23 దశల్ని మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేసింది. మిత్రులారా, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అన్నదానికి ఇది ఒక తార్కాణం. గతంలో క్లోనింగ్ చేసి కృత్రిమంగా గొర్రె పిల్లని అంతేకాకుండా చాలా రకాల జంతువుల్ని సృష్టించిన దాఖలు ఉన్నాయి. ఆ చరిత్రని జర్మనీ, జపాన్ ప్రత్యేకంగా మహిళల్ని కూడా, అంటే ఒక బేబీ హర్ష టెస్ట్ టు బేబీ కూడా, అంటే మనుషుల్ని కూడా టెస్ట్ టు బేబీ ద్వారా చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ముమ్మాటికి అడ్వాన్స్గా ఉండదని చెప్పడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య రంగంలో కొన్ని సంచలనాలు రాబోతూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తూ ఉన్నాయి, ఆటోమొబైల్స్లో వస్తూ ఉన్నాయి, అగ్రికల్చర్లో వస్తూ ఉన్నాయి. ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన పాత్ర ఉన్నదని చెప్పేదే ఈ యొక్క వార్త ప్రధాన ఉద్దేశం.